ఈ రోజు చూస్తే ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఆ రోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేశారో, ఒక అచీవ్మెంట్ చేసి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ తీసుకుని వచ్చి అంతటితో స్టాప్ అవ్వలేదు. ఆ రోజు ఒక్క రోజు ఆ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఇంకేం చేయాలి అంటే ఒక గొప్ప విజయాన్ని సాధించి ఆయన బ్రేక్ తీసుకోవట్లేదు ఎక్కడ. నాకు అసలు ఒక్కొక్కసారి మేమందరం దగ్గర నుంచి చూసిన లోకేష్ అన్న ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్గా ఆయన పడుతున్న తపన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ హీఈస్ రన్నింగ్ ఫర్ కంపెనీస్ ఇంకా తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ లాగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి వారు యోగళం ద్వారా ఇచ్చిన ప్రామిస్ ఏదైతే ఉందో 20 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామని, అది సర్పాస్ అయిపోయి ఇంకా ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసి పక్క రాష్ట్రాల వారికి కూడా మన రాష్ట్రంలో జాబ్స్ ఇచ్చే దిశగా మన రాష్ట్రం ప్రయాణిస్తుందంటే, ఒకప్పుడు నిజంగా మన స్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే అండి, జస్ట్ 2 years బ్యాక్ మన రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోయి మేము తిరిగి రాం బాబోయ్ అని ఓపెన్గా లెటర్లు రాసిన పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఉందా అని అడిగే పరిస్థితికి ఈరోజు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఒకప్పుడు హైదరాబాద్లో బిల్డ్ చేయగలిగామంటే దానికి ఒక హైటెక్ సిటీ బిల్డ్ చేసి చూపించగలిగాం. బట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసి చూపించారు. హైదరాబాద్, తెలంగాణలో అక్కడ ఇంకా కంపెనీ స్టార్ట్ అవ్వాలేమో కదండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో కదా యాక్చువల్గా. కంపెనీస్ అన్ని స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఒక డేటా సెంటర్ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగామంటే అందులోనూ ది బిగ్గెస్ట్ డేటా సెంటర్. సో దానికి డేటా స్పీడ్ మీద ఆధారితమైన కంపెనీస్ అన్నీ కూడా చుట్టూ ఏర్పడతాయండి. సో ఎంత దగ్గరగా ఉంటే ఇమ్మీడియట్ గా డేటా కంపెనీస్ అన్ని కూడా బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి, గేమింగ్ సెక్టర్ కానివ్వండి, ఇమ్మీడియట్ డేటా యూటిలైజేషన్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఆ చుట్టూ ఏర్పడతాయి. దాని వల్ల జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఒక డేటా సెంటర్కి ఎంత దగ్గర యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళకి అంత క్విక్గా డేటా ట్రాన్స్ఫర్ అనేది కానివ్వండి అదంతా యూటిలైజ్ అవుతుంది. కాబట్టి మనకి చాలా కంపెనీస్ దాని ద్వారా వస్తాయి. సో అది స్టార్ట్ అయిందంటున్నారా మీరు? ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. మనకి వర్క్ స్టార్ట్ అయింది, ఇంకా అతి త్వరలో రాబోతుంది మనకి. అదే విధంగా లొకేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద యూనిక్ క్వాలిటీ ఏంటంటే, కార్యకర్తలకి ఒక కవచం లాగా నిలబడ్డారండి వారు. 2019 నుంచి 24 వరకు టీడీపీ కార్యకర్తలు అనుభవించినంత మానసిక శారీరక వేదన నాకు తెలిసి ఎవరు అనుభవించుంటారు. ఆ టైంలో కార్యకర్తలకి కేవలం నేనున్నాను అన్న భరోసా ఇవ్వడం కాకుండా ఒక లీగల్ సెల్ని ఏర్పాటు చేసి కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యంగా, ఒక కవచంగా, చాలా ఈజీగా యాక్సెసిబుల్, ఎవరు అడిగినా కూడా ఈజీగా మొబైల్ నెంబర్ ఇచ్చేవారు లొకేషన్. ఒక కార్యకర్త అన్న నాకు ఇబ్బందిగా ఉందంటే నా నెంబర్ తీసుకొని నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయనేవారు. సో అలాంటి ఒక లీడర్షిప్ని కార్యకర్తలకు ఒక కవచంగా ఉండడమే కాకుండా మాలాంటి ఎంతోమంది యూత్కి పాలిటిక్స్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామన్న ఆలోచన, ఈ తరంలో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని బయట నుంచి కొత్త వాళ్ళని తీసుకొచ్చి తయారు చేద్దామనే ఒక నాయకుడు ఎవరు లేరు. మా దృష్టిలో లోకేష్ అన్న ఒక నాయకుడు కాదండి, హీఈస్ ఎ మెంటర్ టు యూత్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఏపీకి ఇప్పుడు క్యాపిటల్ ఒకనొకప్పుడు ఒకటి అన్నారు, ఇప్పుడు ఇంకోటి అన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఏది అయ్యే అవకాశం ఉంది? అఫీషియల్గా ఏది డిక్లేర్ చేస్తారు? అఫీషియల్గాను రేపు అంతర్జాతీయంగాను ఎదగబోయే క్యాపిటల్, ప్రపంచం మొత్తం మారుమోగబోయే క్యాపిటల్ అమరావతి మాత్రమే. అమరావతి అనే దాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అమరావతి క్యాపిటల్ని చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన ఎఫర్ట్స్ అన్నీ కూడా అమరావతిని గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దడానికి పెడుతున్నారు. ఆల్రెడీ మనకి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చూస్తున్నారు, అన్నీ వస్తున్నాయి. ఆ దిశగానే అమరావతి ప్రయాణం ఉంటుంది. ఈ రోజున ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ విత్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ మనకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో కనిపించబోతుంది. మనకి క్వాంటమ్ వ్యాలీగా కూడా అమరావతి ఇప్పుడు రూపొందించబడుతుంది. విత్ ఇన్ 6 months ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ ఇండియా కూడా అమరావతిలోనే సృష్టింపబడుతుంది. అవునండి. అంటే దానికి విత్తనం పడినట్టేనండి. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని డిక్లేర్ చేయడం కూడా అయింది ముఖ్యమంత్రి వర్యులు. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ని ఇండియా మొత్తంలో తయారు చేయబోతుంది కూడా అమరావతిలోనే విత్ ఇన్ 6 months. అవకాయ అమరావతి స్టేజ్ మీద ఆయన చాలా సరదాగా మాట్లాడారు. చాలా సేపు, అంతసేపు నుంచి మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం చాలా రేరుగా చూస్తూ ఉంటాం బేసిక్ గా. అలాంటిది నాకు ఈ నది పక్క నుంచి వెళ్ళాలని లేదు, అసలు ఇక్కడే ఉండాలని, కానీ వెళ్ళాలి తప్పదు అని చెప్పని మాట్లాడారు ఆ రోజు ఆయన. దట్స్ అమేజింగ్ రియల్లీ. అంటే ఇంత రాజకీయ చదరంగంలో అంత ప్రశాంతంగా నవ్వుతూ గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి, అందరికీ. నాట్ ఓన్లీ మనం ఏ ఒక్కళ్ళ పేరు తీయలేము అందులో. అలాంటిది
ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి అంత నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడగలగడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవును. అబ్సల్యూట్లీ. సో అయితే కమింగ్ డేస్లో ఎప్పుడైతే ఇంతకుముందు ఎలా అయితే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ వారు చూపించారో అలాంటి డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్ వైజ్ కానీ లేకపోతే అక్కడున్న టోటల్ ఎన్విరాన్మెంట్ వైజ్ కానీ మారే అవకాశం ఉందని అంటున్నారు మీరు. లేదండి, అంతకు మించి అవుతుంది అని అంటున్నాను నేను. అదే విధంగా అవ్వదండి. అన్నిట్లో ది బెస్ట్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ హబ్గా కూడా మనకి గుంటూరు విజయవాడని చూస్తున్నాం, స్టార్టప్ హబ్గా శ్రీ సిటీని చూస్తున్నాము. అదేవిధంగా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా కూడా శ్రీ సిటీలో, తిరుపతి దగ్గర శ్రీ సిటీలో చేస్తున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించింది అంతా రాయలసీమలో చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఆక్వాకల్చర్ అంతా కూడా కోనసీమలో చూస్తున్నాం. అన్నీ కూడా డెసిగ్నేటెడ్ స్పాట్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని క్యుములేటివ్గా పైకి తీసుకురావాలన్నది నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అండి. న్యాచురల్ రీసోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అవునండి. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేంత అత్యంత పెద్ద తీర ప్రాంతం ఉన్న ప్లేస్ కూడా మన ఆంధ్రప్రదేశ్. సో ఆ కోస్టల్ లైన్ ఉపయోగించి కూడా ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, మెరైన్ టూరిజం కూడా చంద్రబాబు నాయుడు గారు సూర్యలంక బీచ్ ద్వారా కాకినాడ కానివ్వండి, మొన్న రీసెంట్గా మనకి మచిలీపట్నం దగ్గర జరిగిన మనకి బీచ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో, సో ఇలాగ చంద్రబాబు నాయుడు గారు ఒక సీషోర్ ఉన్నదాన్ని కేవలం బిజినెస్ వైజే కాకుండా దాన్ని టూరిజంగా కూడా ఎలా డెవలప్ చేయగలం. సూర్యలంక ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. మొన్న మీరు చూసి కూడా ఉంటారు, హెలికాప్టర్లో వెళ్తూ కూడా వారు ఆ సమయాన్ని కూడా మనం కింద బీచ్లో ఎలాగ చేయగలము, దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ ఎలా చేయగలం టూరిజం పరంగా అన్న ఆలోచనలతోటి వెళ్ళడం కూడా మీరు చూసుంటారు. అవును, అవును, అబ్సల్యూట్లీ. సో అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ పర్టికులర్గా ఏపీ గురించి, ఎందుకంటే ఆయన అక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడున్న ప్రజలకున్న అనుమానాల్ని మీరు ఏ విధంగా క్లారిఫై చేస్తారంటే ఏం చెప్తారు? ఒకటండి, ప్రజలు చాలా నలిగిపోయారు. ఒక 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తుందో ఒక కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్. అలాంటి టైంలో